రైటిక రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఇవాల్టి నుంచి 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ రేపు ఉత్తర తెలంగాణ, మధ్య, తూర్పు, పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సౌత్ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారిందన్నారు. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందన్నారు అధికారులు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఇవాల్టి నుంచి 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ రేపు ఉత్తర తెలంగాణ, మధ్య, తూర్పు, పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సౌత్ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారిందన్నారు. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందన్నారు అధికారులు. రైటిక వెదర్ అలర్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. చెప్పండి కల్పన, రాష్ట్రానికి ఐఎండీ అలర్ట్ ఏంటి? ముఖ్యంగా మాధురి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో నిన్నటి వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగింది. ఆ ఉపరితల ఆవర్తనం అయితే ప్రస్తుతం బలపడి ఈ రోజు ఉదయం 5:30 గంటలకు చూసుకున్నట్టయితే దాదాపు మనకు అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం కూడా రానున్న మరో 22 రోజుల్లో చూసుకున్నట్టయితే, అంటే 24 గంటల నుంచి 48 గంటల వరకు చూసుకున్నట్టయితే దాదాపు మనకు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాదాపు ఈ రోజుతో పాటు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 4 రోజులు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు రేపు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు ఉత్తర, తూర్పు జిల్లాలో మాత్రం మనకు భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి ఖమ్మం, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాద్, ములుగు, దాంతోపాటు వరంగల్ ఈ జిల్లాల్లో చూసుకున్నట్టయితే ఈ రోజు మనకు అక్కడక్కడ మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాదాపు 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే అక్కడున్న అధికారులకు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్తో పాటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఒక వారం 10 రోజుల నుంచి అయితే పెద్దగా చెప్పుకోదగ్గ వర్షాలు అయితే మనకు కురవలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడక్కడ చిన్నపాటి జల్లులు, తేలికపాటి వర్షం అయితే నమోదయ్యింది. సో దీంతో ఇప్పటికే మనకు ఆగస్టు 18 వరకు కురిసిన వర్షాల కారణంగా కూడా మనం ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఉన్నాము. కాకపోతే గత వారం 10 రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడం, దాంతోపాటు వర్షాల తీవ్రత తగ్గడంతో ప్రజెంట్ మళ్ళీ కూడా మనకు లోటు వర్షపాతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు చూసుకున్నట్టయితే 14 జిల్లాలకు అయితే మనకు లోటు వర్షపాతం కొనసాగుతుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే మనకు డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నామని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మనకు మేఘాకృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు జిల్లాలు, అదేవిధంగా ఇటు నార్త్ జిల్లాలు చూసుకున్నట్టయితే కూడా మనకు అంటే ఉత్తర తూర్పు జిల్లాల్లో ఇప్పటికే అక్కడక్కడ చిరుజల్లులు ఒక ముసురుపాటి వర్షం నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం ఈ జిల్లాలో దాదాపు వచ్చే 3-4 గంటల పాటు ముసురుతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షం, దాంతోపాటు భారీ వర్షం కూడా అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు వచ్చే 2-3 గంటల్లో వర్ష తీవ్రత ఉండే నేపథ్యంలో మనకు
ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో కూడా మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఏవైతే జిల్లాలు చెప్పానో ఆ జిల్లాల్లో మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే 2-3 గంటలలో ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా మనకు ఒక డ్రిజ్లింగ్ అంటే ముసురుతో పాటు తేలికపాటి వర్షం, అక్కడక్కడ ఒక మోస్తారు వర్షం కూడా ఉండే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3-4 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు రేపు మాత్రం మనకు భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఒక ముసురు, ఒక చిన్నపాటి తేలికపాటి వర్షం అయితే నమోదవుతా ఉంది. ప్రస్తుతం ట్యాంక్ బండ్, అదేవిధంగా అమీర్పేట, పంజాగుట్టతో పాటు ఇటు లక్డీ కపుల్, దాంతోపాటు నారాయణగూడ, ఇటు హిమాయత్ నగర్ ఈ ప్రాంతాల్లోనైతే మనకు చిరుజల్లుతో కూడిన ఒక తేలికపాటి వర్షం అయితే మొదలైంది. మరో 3-4 గంటల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడక్కడ మోస్తారు వర్షం, భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో ఒడిశా తీరం, ఉత్తర వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 48 గంటల్లో కూడా తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఈ రోజు రేపు మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత అది దిశను బట్టి కూడా మనకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. మాధురి, కల్పన.